యోహాను సువార్త 4వ అధ్యాయం. ఒక నిమిషం. యోహాను సువార్త 4వ అధ్యాయం. 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందు ఉన్నామని ఆ దినం ఎరుగుదురు. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి చాలా రోజుల తర్వాత ఈ ఉదయకాల సమయంలో మనం గడపటం జరుగుతుంది. మరి అక్కడ మ్యాంగ్లూరుకి వెళ్ళిన తర్వాత చాలా వరకు మార్నింగ్ ప్రేయర్స్ చేయటం ఆపేసాం, కష్టమైపోయింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా చేయడానికి కుదరలేదు. మళ్ళా చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 10 రోజులు గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళా మనము మార్నింగ్ ప్రేయర్స్ మొదలుపెట్టాం. హల్లెలూయా. రేపటి నుంచి మళ్ళీ మనము ప్రకటన గ్రంథానికి మనము వెళ్ళిపోదాము. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, చూడండి ఎంత మంచిగా చెప్తుండో దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో లోకము దేవుణ్ణి చూడదు, లోకము దేవుని ఎరగదు, లోకము దేవుని పొందదు అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అంటున్నాడు. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మరి బీభత్సమైన విగ్రహారాధన చాలామంది చేస్తూ ఉంటారు. ఈవెన్ క్రైస్తవంలో కూడా క్యాథలిక్స్ వాళ్ళు బీభత్సమైన విగ్రహారాధన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈయననే దేవుడు, ఇదే దేవత, ఇది మనం చేస్తున్న భక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు. హల్లెలూయా. భక్తి అంటే ఏంటి అంటే దేవుడి ఆజ్ఞలను గైకొనటం భక్తి. దేవుడు చెప్పిండు, ఒక పని చేయమని చెప్పిండు, ఆ పని చేయాలంతే. కొంతమంది ఉంటారు, మంచి పూజలు చేస్తారు, మంచి పునస్కారాలు చేస్తారు, కానీ ప్రేమించే మనసు ఉండదు. విపరీతమైన కోపం, అహంకారము. వాళ్ళ లోపల దేవుడు వస్తూ అంటారు, వాళ్ళు చెప్తే అవుతుంది అంటారు, కానీ వాళ్ళంతటా వాళ్ళకి ప్రేమ, దయ ఇవన్నీ ఉండదు. హల్లెలూయా. మంచి భక్తి చేస్తారు. పొద్దున 4 గంటలకు లేచి స్నానం చేసుకొని పూజ గదిలో పూజ చేసిన తర్వాతనే వంట గదిలో వెళ్ళే చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కానీ ఆ వంట చేసిన తర్వాత మళ్ళీ టీవీ ముందర పోయి కూర్చుంటారు, గంటలు తడబడి కూర్చుంటారు. దాని తర్వాత కోపము ఏదైనా వచ్చిందనుకో విపరీతంగా రెచ్చిపోతారు. నోరు తెరిస్తే అన్నీ కూడా బూతులే వస్తూ ఉంటాయి. హల్లెలూయా. మరి పొద్దున చేసిన ఉదయకాల సమయంలో చేసిన విషయాలు ఏంది? ఏముండవు అక్కడ. హల్లెలూయా. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నేను భక్తి చేస్తున్నాను కదా అని అనుకుంటారు. అది భక్తి కాదు. దేవుని ఆజ్ఞలను గై కొనటమే భక్తి. ఇక్కడ ఏమంటుండంటే, లోకము ఎప్పుడు కూడా దేవుణ్ణి కలుసుకోదు, లోకం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎరగదు, లోకం ఎప్పుడు కూడా దేవుని పొందదు. మనము దేవుని ఎరిగి ఉన్నాము, మనము ఆయనను పొందుకొని ఉన్నాము, ఆయన మనలో నివసిస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. విగ్రహార్థనలో మనం చూస్తే ఖచ్చితంగా ఒక ఫోటో ఉండాలి, లేకపోతే ఒక బొమ్మ ఉండాలి, లేకపోతే ఏదో ఒక గుర్తు ఉండాలి.
వాటికి మొక్కుతాము, కుంకుమ పెట్టటము, లేకపోతే పసుపు రాయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ లోపల దేవుడు నివసిస్తలేడు, వాళ్ళు బయట ఉండి చేస్తూ ఉన్నారు. ఇదే దైవత్వం అనుకుంటారు. హల్లెలూయా. అయితే మనము దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలో నివసిస్తున్నాడు, మనతో ఉంటున్నాడు. ఆయన ఆత్మస్వరూపి. హల్లెలూయా. 18 వచనంలో ఏమని రాస్తున్నట్టు చూడండి. మిమ్మల్ని నేను అనాథులుగా వదలను అంటున్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడువను అంటున్నాడు, మీ యొద్దకు వత్తును అంటున్నాడు. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవింతురు. ఇది చాలు, నేను మీ దగ్గరికి వస్తా అంటున్నాడు. హల్లెలూయా. మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం అన్యుల సైడ్ మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుళ్ళ దేవతలు మన దగ్గరికి రారు, మనమే అక్కడికి పోవాలి. కాశీకి మనమే పోవాలి, తిరుపతికి మనమే పోవాలి, లేకపోతే కనకదుర్గమాత విజయవాడ అంటే మనమే పోవాలి. వాళ్ళు రావటం అనేది ఉండదు. ఇక్కడ ఏమంటుండంటే దేవుడు, నేను మీ దగ్గరకు వస్తా, మీ లోపల ఉంటా అంటున్నాడు. హల్లెలూయా. ఇది మామూలు విషయం కాదు. చాలామంది కొంతమంది ప్రబుద్ధులు ఏం చేస్తారు అంటే, హిందూ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా పలానా చర్చికి వెళ్తే బాగా అవుతుంది, పలానా చర్చిలోనే దేవుడు ఉన్నాడు, వీళ్ళు కూడా ప్రచారం చేస్తారు. మా సంఘంలోనే మనం టీవీలలో వాక్యాలు చూస్తే తెలుస్తుంది. మీకు అద్భుతం కావాలంటే ఈ సంఘానికి రండి, మీకు మంచి జరగాలంటే ఈ సంఘానికి రండి, మీరు వస్తేనే బాగవుతారు, మీరు ఇక్కడ ఏదైనా డబ్బులు ఇస్తేనే బాగవుతారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ అది చెప్తలేదు. మనకు బైబిల్ ప్రామాణికం. బైబిల్లో ఏం చెప్తుంది దేవుడు? నేను మీ దగ్గరకు వస్తా, నేను మీలో ఉంటా, మిమ్మల్ని అనాథులుగా వదలను అంటున్నాడు. మనం ఒక వ్యక్తి దగ్గర పోయినప్పుడు అనాథులుగా వదలటం, అనాథులుగా మనం ఉంటాం. కానీ అదే వ్యక్తి మనతో వస్తే మనం అనాథులుగా ఉండం. చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని అనాథులుగా వదలను, మీతో ఉంటాను, మీ లోపల ఉంటాను. దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాలో యేసయ్య ఉన్నాడని తెలుసుకోవాలి. మీ లోపల ఎవరు ఉన్నారండి? దేవుడు మన లోపల ఉన్నాడు. నేను జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా జీవింతురు అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సాయిబాబా గారు ఉన్నారు, ఆయన చనిపోయాడు, ఆయన అక్కడ సమాధి చేశారు. ఆయన కానీ అద్భుతాలు సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కూడా నమ్ముతారు, మాకు సాయిబాబా కనబడ్డాడని. చనిపోయిన వ్యక్తి తన ప్రాణాన్ని తను కాపాడుకున్నప్పుడు నిన్నెట్లా కాపాడుతాడు, నీకెట్లా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సాయిబాబా గారు పక్కా ముస్లిం. ఆయన బాబా అంటే అది ముస్లిం వర్డ్, అది ముస్లిం తుర్కోల లాంగ్వేజ్ అది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా తుర్క వాళ్ళు. కానీ ఆయన అందరికీ దేవుడు, సబ్కా మాలిక్ ఏక్ హే అన్నాడు. ఆయన అందరికి ఒక యజమాని ఉన్నాడు అన్నాడు. కానీ ఆ యజమాని నేనే అని చెప్పలేడు. కానీ అన్యులు ఏం చేశారంటే ఆ యజమాని నేనే అని చెప్పేశారు. కొన్ని సాయిబాబా గుళ్ళలో మనం వెళ్తూ ఉంటే అక్కడ యేసు ప్రభు ఫోటో కూడా కనబడుతుంది, అల్లా వాళ్ళ వాక్యం కనబడుతుంది, గురునానక్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తిగా, వీళ్ళందరూ మేమందరం ఒకటే అని చెప్తారు. హల్లెలూయా. ఈయన చెప్పలేడు ఒకటే అని చెప్పి. కానీ ప్రజలు ఏం చేశారంటే, బ్రాహ్మిన్స్ కొంతమంది ఏం చేశారంటే, వీళ్ళంతా ఒకటే, వ్యక్తి పూజ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సాయిబాబా గారు ఎప్పుడు కూడా నేను మీ లోపల వచ్చి ఉంటా, మీ దగ్గరకు వస్తా అని చెప్పలేదు. ఇక్కడ యేసయ్య చెప్తున్నాను, నేను మీ లోపల వచ్చి ఉంటా, మీతో వచ్చి ఉంటా అంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవాది దేవుడే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఈ విషయంలోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఆయన మనతో వచ్చి ఉంటుండంట, ఆయన మన కొరకే ఉంటుండంట. మిమ్మల్ని అనాథులుగా వదలను అంటున్నాడు. హల్లెలూయా. ఇది నిజం, ఇది ఇంపార్టెంట్. మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తుంటామో వాళ్ళే ఒకరోజు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళే మన మనసుని గాయపరుస్తారు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, ఈవెన్ ద పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ యేసయ్య అంటున్నాడు, మిమ్మల్ని అనాథులుగా వదలను అంటున్నాడు. మామూలు విషయం కాదు.
దేవుడే వదలన్నప్పుడు మనుషుల మీద మనం ఆశలు పెట్టుకోవడం వేస్ట్. ఫలానా వ్యక్తి నాతో పాటు ఉంటే బాగుండు, ఫలానా వ్యక్తి నా మాట వింటలేడు కదా, అది వేస్ట్. దేవుడు మనతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ చెప్పే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆయన మనతో ఉన్నాడు. మనం ఎన్ని పాపాలు చేసినా కానీ యేసే మనలో ఉన్నాడు. ఏదో పాపం చేసినప్పుడు వెళ్ళిపోవటము, దాని తర్వాత మనం యేసు ప్రభువా నా పాపాలు క్షమించమంటే ఆయన రావటం అట్లా ఉండదు. వన్స్ ఆయన ఒక్కసారి వచ్చిన తర్వాత ఆయన అట్లనే ఉండిపోతాడు. పాపం చేయటం వల్ల ఆయన మనసులో బాధ కలుగుతుంది. ఇప్పుడు నీ పిల్లలు వాళ్ళు ఏదో తప్పులు చేస్తున్నామని మనం వదిలేస్తామా? మనం వదిలేము. మనం నచ్చజెప్పుకుంటాం. మన ఇంట్లో నుండి వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉంటారు, మనం భరించుకుంటాం. కానీ మనం ఏం చేస్తాము అంటే వాళ్ళని వదిలేయం. ఏ తల్లి ఏ తండ్రిని పిల్లని వదులుకోరు. వాళ్ళు చేసిన పాపాలు తప్పులు కడుపులో పెట్టుకుంటారు. దేవుడు కూడా అట్లనే మనం చేసిన తప్పులు పాపాలను ఆయన తన కడుపులో పెట్టుకొని బాధపడుతున్నాడు, చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. హల్లెలూయా. ఈ విషయం మనం తెలుసుకొని, యేసయ్య ఈ లోకంలో ఎలా బ్రతకాలో నాకు నేర్పించు, యేసయ్య నీ సాక్షిగా నన్ను నిలబెట్టు అని మనం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దేవుడు చూస్తున్నాడు నా స్వరం ఎవరు వింటారు. దేవుడు చెప్తాడు, నేను తలుపు యొద్ద ఉండి తలుపు కొడుతున్నా, ఎవరైతే నా స్వరం వింటారో, ఎవరైతే వాళ్ళ తలుపు ఓపెన్ చేస్తారో నేను వారి లోపల వచ్చి వారితో పాటు నేను కూడా భోజనం చేస్తా అంటున్నాను. అంటే దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనకి సినిమాలు, సీరియళ్ళు, టీవీ, ఫోన్లు దీంతో సహవాసం ఉంటుంది, కానీ దేవునితో సహవాసం ఉండదు. ఏది గొప్పదంటే అదే గొప్పది. దేవునితో సహవాసమే గొప్పది, కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు అనంటే మనకు తెలియదు దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనని ఇష్టపడుతున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఇక్కడ చెప్పే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవునితో సహవాసం చేయటం మొదలు పెట్టండి. దేవుని స్తుతించండి, దేవుని పొగడండి, దేవునికి సమయం ఇవ్వండి. ఎక్కువ సమయం దేవుని కొరకు వేచి ఉంచండి. ప్రభా రహస్యమైన సంగతులు నాకు బయలుపరచమని అడగండి. ప్రభా నాకు ఈ సమస్య ఉన్నప్పుడు నేను ఎలా జయించాలని అడగండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ జయించే మార్గం మనకు చూపిస్తాడు, మనకున్న బంధకాలు తెంపేస్తాడు. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ వాక్యం నిలకట్టి ఫలించునుగాక. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించి నీ సాక్షిగా నిలబెట్టి రేపు మళ్ళీ మేము అందరం కలుసుకొని నేను స్తుతించుటకు భాగ్యం ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్.